హలో, ఎవడ్రా వాడు? ఎందుకు వదిలిపెట్టండి? అసలు నా మనవాడికి ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు. మీ వాడి మీద చాలా కేసులున్నాయండి. కేసులు పెట్టడానికి పోలీసు వాళ్ళకి వంకలు, తప్పించడానికి లాలో బొక్కలు ఉంటాయని మాకు తెలుసండి. మీ వాడి మీద మామూలు కేసులు కాదండి, కిడ్నాపింగ్, అటెంప్ట్ టు రేప్, చీటింగ్, ఇన్ని కేసులున్నాయి. ఇవి చాలవని పోలీసులను కొట్టి కస్టడీ నుంచి తప్పించుకోపోయాడు. అదో కేసు. ఉంటాయండి, పెట్టుకుంటే ఎన్నైనా ఉంటాయి. రాజీవ్ గాంధీని మరణం చేస్తే నా మనవాడిని పెట్టుకుంటే కేసు ఉంటుంది. మెడలో ఉన్న ఆంజనేయ స్వామి పిల్లలో సైరన్ ఉందని పెట్టుకుంటే కేసు ఉంటుంది. వేరే మందు పాత్రలకి సత్య పోలీసులకి నా మనవాడే కారణం పెట్టుకుంటే కేసు ఉంటుంది. అంటే మీ మనవడు నోట్లో ఎన్ని పళ్ళున్నాయో కూడా తెలియని అమాయకుడు అంటారు. సిఐ గారు, మీ వాడికి మూతి మీద మీసం వచ్చిన సంగతి కూడా తెలియదంటారు. అల్లానికి బెల్లానికి కూడా తేడా తెలియని అమాయకుడు అంటారు. లవ్ అంటే అదో రకం పువ్వా అని అడిగేంతటి వెనకటి జనరేషన్ అంటారు. పుట్టింది 20th సెంచరీ అయినా మైండ్ మాత్రం 12th సెంచరీ అంటారు. టోటల్ గా మీ వాడికి ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదంటారు. లేదని ఎవడన్నాడు? సంబంధం ఉంది. లీగలా ఇల్లీగలా? మాది నిప్పులు గడిగిన వంశం. భోజనాల్లో ఎంగిలి పడతామేమో గాని సంబంధాల్లో ఎంగిలి పడం. అయినా సంబంధం అంటే అక్రమ సంబంధమేనా? వాడేం పక్కింటోడి పిల్లాన్నో వాడి ఫ్రెండ్ లవర్నో ఎత్తుకెళ్ళలేదు. ఆ అమ్మాయి ఇష్టం లేకుండా తీసుకెళ్ళలేదు, ఇష్టపడి వదలలేదు. వాడికి అమ్మాయికి మధ్య ఏం జరిగిందో విని వాడిది ప్రేమో మోసమో మీరే తెలిసి చెప్పండి. మధు, ఎవరు? మా తాతయ్య. తాతయ్య, ఏంట్రా అలా గుటకలు మింగుతున్నావు? ఎవరా అమ్మాయి? అనేక తాతయ్య, నువ్వు ఇప్పుడు అడగబోయేది కాదు. అమ్మాయి ఎవరు నువ్వు? తనే మధులత. ఐశ్వర్యారాయ్ అన్న లెవెల్లో చెప్తావేరా? ఇంట్రొడక్షన్ లేకుండానే తినడానికి ఈ అమ్మాయి ఏమైనా ఇందిరాగాంధీయా? మొదలత మొదలత. ఏ అమ్మాయి వయసుకు వచ్చిన కుర్రాడు బండి వెనక ధీమాగా కూర్చొని వాడి నడుపు పట్టుకుని జంకు బొంకు లేకుండా తిరుగుతున్నావంటే మా వాడితో పరిచయం నీకు బాగుందన్నమాట. మాట్లాడవే. తను అడిగితే ఏం చెప్తుంది తాతయ్య? అవునరా, తన్ను అడగకూడదు, నిన్ను పెళ్లి కాని అమ్మాయిని వెంటే తిరుగుతావారా రాస్కల్? పెళ్ళైన అమ్మాయితో తిరిగితే బాత్తారు. ఏ నవ్వులాటగా ఉందా? కాదు, లవ్వులాటగా ఉంది. ఏంట్రా కోసావు? అయ్యో తాతయ్య, ఏమైంది తాతయ్య? ఏం కాలేదు కదా తాతగారు. పరిగెత్తే వయసు అయితే నడుస్తూ పరిగెత్తొచ్చు కదా. ఎముకేమైనా విరిగిందేమో. ఉన్నవే అవి, అవి కూడా విరిగితేలా? అయ్యో, అయితే వెంటనే డాక్టర్ పిలుస్తాను. ముందు ఫోన్ చెయ్యి. ఫోన్ ఎక్కడ? ఫోన్ ఎక్కడ? ఫోన్ ఎక్కడ? అవును, ఫోన్ మన ఇంట్లో ఫోన్ లేదు.
చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, ఇంకా పైకి లేవండి. ముందు విషయానికి రండి. ఏంట్రా చేతులు కట్టుకున్నావు, చలేస్తుందా? మర్యాద. ఆహో. మర్యాద? ఓహో, నాకిచ్చే మర్యాద సంగతి సరే, అసలు ప్రేమ మర్యాదలు ఏమైనా పట్టించారా? అదేరా, నీ ప్రేమ విషయం నాకు ఎలాగో చెప్పలేదు, కనీసం అమ్మాయి ఇంట్లో వాళ్ళకైనా తెలుసా? అయ్యో, ఆ బాధ్యత మీరే తీసుకోవాలి తాతయ్య. నేనా? అవును తాతగారు, మా అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు. మీరెళ్ళి అడిగితే వాళ్ళు కాదనరు. అంతా శుభం జరిగేటట్టు మమ్మల్ని ఆశీర్వదించడు తాతగారు. ఇప్పుడేంటమ్మా, ఎప్పుడైతే నిన్ను నా మనవాడ వెనకాల చూశానో అప్పుడే మనసారా ఆశీర్వదించేశాను. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. లేవండి, మంచి రోజు చూసి మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతా, సరేనా? థ్యాంక్ యూ తాతయ్య. అయ్యో అయ్యో, వదినా, ఆకలి. నోరు ముయ్యండి. అబ్బా రోజంతా మూయిస్తూనే ఉన్నారుగా, కనీసం తినడానికైనా తెరవనియండి. మధు రాకుండా భోజన గీజలు జాంతానాయి. ఆ చికెన్ ఏవి ఉడకవు. కడుపు మాడిపోతుంది, కడుపులో ఎలుకలు కాదు ఎలుగుబంట్లు పరిగెడుతున్నాయి. ఎలిఫెంట్స్ పరిగెత్తినా సరే మధు రావాలి, అంతవరకు నో భోజనం. ఓకే? ఆ, మీ అన్నయ్య. తొందరగా రామ్మా, ఆకలి దంచేస్తుంది. ఎంతసేపు నీ ముస్తాబు? నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడు. ఏంటి డాడీ ఇది? ప్రతి సండే భోజనం చేయకుండా నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? మీరు చేసేయచ్చు కదా. నువ్వు మా అందరితో కలిసి మధ్యాహ్నం భోంచేసే సండే ఒక్కరోజే కదమ్మా. అయినా ఈ చిన్న వెయిటింగ్ ఏముందమ్మా. నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డం కోసం 10 ఏళ్లు కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకొని వెయిట్ చేశాం. కూర్చో. అవునా, మీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కదా. రేపు నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే? నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా. మీ ఆయనే ఇక్కడికి వస్తాడు. ఇల్లరిక పనుడు అనమాట. వద్దు, చాలు చాలు. ఏమిటి, నువ్వేమన్నా అందాల పోటీలకు వెళ్తున్నావా? ఈ వెదవ డేటింగ్ చేసి చేసి చీపురు పుల్లలా తయారయ్యావు. చూడు డాడీ, రోజు జాగింగ్ చేస్తున్నావు కదమ్మా, పర్లేదు వేసుకో. ఏంట్రా ఇది? పొరపాటు అయిపోయింది. ఇది నా అన్నంలో పడిందని కాదురా, ఇదే నా కూతురు పంటి కింద పడుంటే అవుట్, గెట్ అవుట్. ఇంకా నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కసారికి వదిలేయండి అది కాదమ్మా. ప్లీజ్ నాన్న. సరే, నా కూతురు చెప్పింది కాబట్టి బతికిపోయావు. ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యా, మీకోసం ఎవరో పెద్ద ఆయన వచ్చారు, లక్ష్మీవర ప్రసాద్ అంటారు. వెయిట్ చేయమను. అలాగేనయ్యా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నా పేరు రావుబోదూరు లక్ష్మీ వరప్రసాద్ అండి. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ రావుబోదూరు తీసుకెళ్లిపోయారండి. ఆ ఆస్తిపాస్తులు పెద్దగా మిగలకపోయినా భాస్కర్పేట బస్తీలో ఒక చిన్న ఇల్లు ఉంది. నా మనవణ్ణి ఎంబీబీఎస్ చదివిస్తున్నాను. పేరు శ్రీనివాస ప్రసాద్ అండి. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. తమ్ముడు, అన్నయ్య, వెళ్ళి చెక్ బుక్ పట్టరా. అబ్బాబే, నేను చందా కోసం రాలేదండి. మరి ఓ సంబంధ విషయమై మీతో మాట్లాడడానికి వచ్చానండి. వివరంగా చెప్పండి. మీ అమ్మాయి మధు, నా మనవడు క్లాస్మేట్స్. వయసు కదండి, ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. నేను సీను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు వాళ్ళ తాతగారు కూడా ఒప్పుకున్నారు. అంటే మాకు తెలియకుండా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చొచ్చావు అనమాట. ఏ మాటిస్తే తప్పేంటి? ఏయ్! ఎంత ధైర్యమే నీకు? నా కూతురు మీద చేయొత్తా, నీ ప్రాణాలు తీస్తానే. ఏయ్, ఎవరి దగ్గర రావద్దు. నువ్వు తప్పుకోమ్మా. దీన్ని ఏమే ఈ చేత్తోనే కదే పిల్లలు లేరని కడుపులో పిండాన్ని పడేమని కనిపించిన ప్రతి కొండకి బడ్డకి మొక్కింది. ఆ? ఏయ్, నువ్వు ఉండమ్మా. ఈ చేత్తోనే కదే పిల్లలు పుట్టాలని చేతికి ఎముక లేకుండా కనిపించిన ప్రతి సన్యాసిని పిలిచి దాన ధర్మాలు చేసింది. అది కదండి, నా మాట వినండి. ఓర్మై!
బయట పనులు మీరు చూసుకోండి, ఇంటి సంగతి నేను చూసుకుంటానని ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావే? వంట చేయడానికి వంట మనుషులు ఉన్నారు, పని చేయడానికి పని మనుషులు ఉన్నారు. నీకున్న పనల్లా నీ స్నానం నువ్వు చేయటం, నీ చీర నువ్వు కట్టుకోవడం, అంతేగా? లేక లేక పుట్టిన ఒక కూతురు బతుకు తప్పుదారి పడుతుంటే పట్టించుకోలేనంత పనులు ఏమున్నాయా నీకు? దాని అతి గతి నా పరువు ప్రతిష్ట పట్టించుకోకుండా ఏం వ్యక్తున్నావే? ఇందులో అమ్మ తప్పే ఉందని అలా గొడ్డును బాధినట్టు బాస్తున్నావు. అతన్ని నేను ఇష్టపడ్డాను, నేను ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకుంటాను. కొట్టాలంటే నన్ను కొట్టు. అవేం మాటలరా? నువ్వు పుట్టి బుద్ధి ఎరిగాక మీ నాన్న ఏ రోజైనా నీ మీద చేసుకున్నాడా? ఏడవకూడదు, ఊరుకోమన్నానా? అయినా ఇందులో నీ తప్పేముందమ్మా? వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళమ్మా. తాతయ్య, 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 నేనే. ఈ టైంలో పడుకున్నావు తాతయ్య? అవును, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడావా? నవ్వుతావేంటి తాతయ్య? చెప్పు తాతయ్య, వాళ్ళతో మాట్లాడావా లేదా? అసలు వాళ్ళు అవకాశం ఇస్తే కదరా నేను మాట్లాడడానికి. అన్ని వాళ్లే మాట్లాడేశారు. అంటే ఒప్పుకున్నారా? నువ్వు చెప్పగానే ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు ఏమన్నారు? పొరపాటున నేను రావుకాలంలో వెళ్ళాను రాసీను. పైగా ఇప్పుడు రోజులు మంచి కావట, అందుకే మంచి రోజులు రాగానే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పి ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చి సాగనంపారు. అయితే మా పెళ్లి ఓకే అయిపోయినట్లే. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. తాతయ్య, తాతయ్య, ఏమైంది? అబ్బే ఏం లేదురా, మధు వాళ్ళ ఇంట్లో ఆ శుభవార్త విని ఆనందం పట్టలేక ఎక్కువ తినేసానురా. ముక్తాయాసం. తాతయ్య, తాతయ్య, ఏమిటిదంతా? అసలు ఏం జరిగింది? తాతయ్య, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? చెప్పకపోయావో నా మీద ఒట్టే. చెప్పు తాతయ్య. పెద్దగా ఏం జరగలేదురా. సంబంధం కలుపుకుందామని వెళ్ళిన నాకు మన స్థితి ఏమిటో తెలియ చెప్పారా వాళ్ళు. ఎంత ధైర్యం నీకు? నా ఇంటికి వచ్చి నన్నే నా కూతురు నిమ్మని అడుగుతా? డబ్బు మధ్యలో వాడు పెద్ద గొప్పవాడు అనుకుంటున్నాడు రా, కానీ వాడికి తెలీదు ఒకప్పుడు మీ నాన్న ఒక్క రోజు చేసిన దాన ధర్మాలు ఖరీదు చేయదురా. వాడి ఆస్తి అంతస్తు మొత్తం కలిపితే. మా అన్నయ్య ముందు చేతులు కట్టుకుని నుంచొని పనిప్పమని అడిగే తాతలేని నా కొడుకు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చావు. అక్కడ మధు లేదా? లేదురా, లోపలుందేమో. నాకు ముంగిట్లోనే సన్మానం చేసి పంపించేశారు. మా ఇంటి గేటు ముందు బిచ్చగాళ్ళ నిలబడి దేహి అని పిడికడి బియ్యం అడుక్కోవడానికి అర్హత లేని అలాగా నా కొడుకువి మా అన్నయ్యతో బియ్యం అందుకోవడానికి వచ్చావరా? మోసాలు. అబ్బా, అయ్యో, అయ్యో. తీసుకెళ్లి గేటు బయట పారేయడం. పెళ్లి సంబంధం కోసం వచ్చాడు. పెళ్లి సంబంధం. థూ. సీను, చావుకి చాలా దగ్గర ఉన్నవాణ్ణిరా. నీ మంచి కోరి ఒక మాట చెప్తారు విను. ఆ అమ్మాయి ఎంత మంచిదైనా
ఆ ఇంట్లో మగాళ్ళు మాత్రం మృగాలురా. ఉచ్చనీచం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళతో సంబంధం వద్దురా మనకి. సీను, నా మాట విని నాకు జరిగిన అవమానంతో పాటు ఆ అమ్మాయిని కూడా మర్చిపోరా ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సీను, సీను, ఒరే సీను. నమస్కారం, రండి. ఇన్నాళ్ళు లేని సడన్ గా మధుకు పెళ్లి చేయాలని థాట్ మాకు రావడం, సరిగ్గా మీ అబ్బాయి అమెరికా నుంచి రావడం, ఈ రోజు మంచి రోజు అయి ఉండడం, ఈ మ్యాచ్ సెటిల్ అవ్వడం, ఈ అకేషన్ కి మన అనుకున్న వాళ్ళంతా ఊళ్ళోనే ఉండడం అంతా మా అదృష్టం అండి. శుభసూచకం. ఈ అదృష్టం మీది కాదండి బావగారు, మాది. మీలాంటి ఫ్యామిలీతో ఏ ప్రయత్నం లేకుండా సంబంధం కుదరటం అంటే మాటలా, అంతా మా వాడి లక్కండి. ఏమిటమ్మా మాటలు? ఏ తండ్రైనా తన బిడ్డ సుఖాన్ని కోరుకుంటాడు కానీ కష్టాన్ని కాదు. నువ్వు సుఖపడాలని ఈ సంబంధం చూస్తారమ్మా మీ నాన్నగారు. ఆయన ప్రెస్టేజ్ కోసం, స్టేటస్ కోసం ఈ సంబంధం తెచ్చారు. ఒకరిని